గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలు కానీ ప్రోత్సహించడానికి కాదు. ఓకేగా ఈరోజు టాపిక్ వచ్చేసి 20వ తారీఖు 4వ నెల 2025 20 ఏప్రిల్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్. దీన్ని మీ అందరూ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి. ఓకేగా టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 11:48 వరకు ఈ పూర్వాషాఢ నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చకాకి అనేది నల్ల కాకి మీద, 9 వెన్నె కాకి మీద, నెమల మీద, శుద్ధ నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డ్యాగ్ కూడా నెమల మీద గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం టైమింగ్ వచ్చేసి ఉదయం 11:48 వరకు. ఇక 11:48 తరువాత ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఉత్తరాషాఢ నక్షత్రం జరుగుతుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమల అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది కాకి మీద నెమల మీద గెలుస్తుంది. డ్యాగ్ అనేది నెమల మీద కాకి మీద, ఈ మూడింటి మీద డ్యాగ్ అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉన్నది ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 11:48 తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్తూ ఉండే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్. రంగు ఎంచుకోవడం మనకు తెలియలేదంటే ఓడిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ నెంబర్ అయితే మీకు స్టార్టింగ్లో ఇచ్చాను. కంపల్సరీ కొంచెం లేట్ అవుతుంది రిప్లై ఇవ్వడానికి. ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్ మొత్తం క్లారిఫై చేస్తాను. మీరు ఒక నిమిషం వీడియో తీసి క్లియర్గా మళ్ళీ ఇట్టా కదుపుకుంటా కాదు, నీట్గా కనపడాలన్నమాట. కోడ్ అనేది చక్కగా తాడు మీద వేసి నీట్గా కనపడితే నేను చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక నిమిషం అలాగా తాడు మీద వేసి నాకు వీడియో పంపించండి. మీకు అర్థం కాకపోతే కలర్ ఐడెంటిఫికేషన్ నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇస్తాను. కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1-2 మెసేజ్లు కాదు, చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. దానివల్ల లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం. వెళ్తే ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు ముసుగు రంగు వచ్చేసరికి కోడి కాకిని కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగుకి కోడి కాకినే పెట్టుకోవాలా. కోడి కాకి బొంగ తెలుపు, కుసి తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా. అలా ఉంటేనే ముసుగు ఉపయోగపడుతుంది. ఇక దాని తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగుకి బాగా బొంగ తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. ఇప్పుడు మనం చూపులకు కూడా ఉపయోగించుకునే వాటికి కోడి కాకి డ్యాగలు, నల్లకట్ట రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, అలాగే నల్ల మైలాలు, కాకి డ్యాగలు, కోడి పచ్చకాకి డ్యాగలు, కోడి రసంగులు, కోడి మేళాలు, ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చికవన్న గౌన్ నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, గౌడ్ అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు ఎర్ర నెమళ్ళు కానీ, నెమల డ్యాగలు కానీ, లేదంటే కాకి డ్యాగ పర్లాలు ఉంటాయి కదా, కాకి డ్యాగ పర్లాలు అయినా కూడా ముసుగుకి చాలా బాగా పనిచేస్తాయి. ఈ 3 రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఎరుపు పైన అనేది ఎరుపు పశ్చిమ అనేది కంపల్సరీ ఉండాలి. ఎర్ర నెమళ్ళకైనా, నెమల డ్యాగలకైనా, కాకి డ్యాగ పర్లాలకైనా.
ఓకే ఫ్రెండ్స్. ఓకే, వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కుసి అనేది ఎరుపు ఉండాలి, మళ్ళీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఎర్ర పశ్చిమ గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి డేగలు, బాగా పశ్చిమ గల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సెతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు కాకి నెమల పింగళాలు కానీ లేదంటే నల్లబొట్ల సెతువాలు కానీ. ఇక్కడ కాకి నెమల పింగళాలకి లోపల బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. ఎక్కడ తెలుపేక అనేది కూడా ఉండకూడదు. అలాంటి కాకి నెమల పింగళాలను కానీ లేదంటే నల్లబొట్ల సెతువాలను కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి అనేది కంపల్సరీ నలుపు ఉండాలా, ఎక్కడ ఒక్క ఏక కూడా తెలుపు ఉండకూడదు. అలాంటి కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 మంది కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే గట్టి కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, అలాగే కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల నెమళ్ళు లేదంటే తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలంటే తెల్ల నెమళ్ళు కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, మైలాలు, కోడి చూపు గౌడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి చూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ గెలిచే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నింటిని కూడా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి పచ్చ కాకిడేగలు, కాకిడేగలు, పశ్చిమ గల కాకులు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, నల్ల డేగలు, నల్ల కాకులు, అలాగే నల్ల కళ్ళు రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కాకి చూపు మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపును మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ముసుగు రంగు. ఇక్కడ ముసుగు రంగు వచ్చేటప్పటికి పొలాలు లేదంటే ఎర్ర పొలాలు, డేగ పింగళాలు అనమాట. ఎర్ర పొలాలను కానీ డేగ పింగళాలను కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ తోకలు ఒకేక లేదంటే 2 ఏకలు తెలుపు ఉండాలి. ఒకేక ఎక్కువ కూడా కాదు, మళ్ళీ ఎక్కువ కూడా ఉంటే కొంచెం తేడా పడిద్ది. ఒకేక లేదా 2 ఏకలు తెలుపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికి బోర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల రసంగులు, అలాగే కోడి డేగలు, ఇలాంటి రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబరాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్, రాత్రిపూట. పగల గురించి చెప్పింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ రాత్రిపూట టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం. 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. ఇక వాటి తర్వాత చూపుకి గెలిచినప్పటికీ కోడి కాకులు, కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, గట్టి కాకులు, నల్లకట్ట రసంగులు, కోడి డేగలు, బూడిద రంగు మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు.
చూపులు కూడా మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పడానికి ఇక్కడ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర నెమళ్ళు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎరుపు గల నెమలి అబ్బరాసులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, కోడి పూలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు షాప్కి కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమగల కాకులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి అనమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపన్ను డేగలు, కోడి ఎర్రకెక్కలు. బాగా కోడి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు అనేది మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో